ప్రారంభంలోనే ఒక ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదివినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఏమంటున్నాడు? మన పోలిక చొప్పున నరులను. అప్పటి వరకు నరులు ఉన్నారా? అప్పటి వరకు ఈ భూమి మీద సంచరించినటువంటి మనిషి యొక్క మనుగడ ఎక్కడైనా కనబడుతుందా అంటే, ఈ భూమి మీద ప్రారంభపు దినాలలో మనిషికి అవకాశమే లేదు జీవించడానికి. కానీ దేవుడు తన మనసులో ఒక ఆలోచన చేశాడు, తన మనసులో ఒక నిర్ణయాన్ని చేశాడు, తన మనసులో ఒక గ్రహింపు కలిగి ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, దేవుడు అంటున్న మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటున్నాడు. మనం ఎవరి పోలిక అయి ఉన్నాం? మనం అచ్చం మేనమామ పోలిక అంటాం. ఈ మేనమామ ఎక్కడి నుంచి వచ్చాడు? అది ఈ మేనత్త ఎక్కడి నుంచి వచ్చింది? అంత పెదనాన్న పోలిక, లేకపోతే తాత పోలిక, అమ్మమ్మ పోలిక, నాయనమ్మ పోలిక అని మనం పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. వీటన్నిటికంటే ముందు మనం అందరం కూడా ఎవరి పోలిక అయి ఉన్నాం? దేవుని పోలిక అయి ఉన్నాం. మన బంధువులు, మన రక్త సంబంధుల యొక్క పోలిక వస్తేనే మనం వారిని మురిపంతో వారిని ఎంతో హక్కును చేర్చుకుంటాం. అచ్చం మన నాన్నలాగా ఉన్నాడని ఏం చేస్తాం? ఇంకొంచెం గారాభంగా పెంచుతాం. అసలు మనం అందరం కూడా నిర్మించబడినటువంటి రీతిని తలంచుకుంటే మనమందరము కూడా దేవుని పోలిక అయి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవైనా నేనైనా మనమందరము కూడా దేవుని పోలికలో ఉన్నవారమై ఉన్నాం. ఆయన తన పోలికలో మనల్ని నిర్మించిన వాడై ఉన్నాడు. దాని క్రింద వచనంలో అంటాడు, దేవుడు తన స్వరూపమందు, అదండి, తన స్వరూపమందు నరుని సృజించెను, తన పోలిక చొప్పున నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. మనమందరము కూడా అచ్చము దేవుని దేవుని యొక్క రూపాన్ని సంతరించుకున్న వారమై ఉన్నాం. దేవుని యొక్క పోలికలో ఉన్న వారమై ఉన్నాం. దేవుని యొక్క ప్రతిబింబాలుగా ఈ భూమి మీద మనల్ని చూసుకుని ఆయన మురిసిపోతా ఉన్నాడు. ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు, ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. కానీ వీరిని ఎందుకు సృజించాడు? తన పోలిక చొప్పున నిర్మించాడు, లేకపోతే తనలాగే ఆయన సృజించుకున్న వాడై ఉన్నాడు. వీరిని సృజించుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే తన మహిమ నిమిత్తమై అని వ్రాయబడింది. అంటే దేవుడు మన ద్వారా సంతోషించాలని కోరుకుంటున్నాడు. మనము దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటున్నాడు. దేవునికి పేరు తీసుకొచ్చే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి నచ్చిన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. మన బిడ్డలు పాడైపోవాలని మనం కోరుకుంటామా? మన బిడ్డలు చెడు సహవాసాల వైపు వెళ్ళాలని మనం కోరుకుంటామా? ఒక తండ్రి తన కుమారుడు గనక చేపను అడిగాడు అనుకో, పామునిస్తాడా? రొట్టెని అడిగితే రాయి తీసుకొచ్చి తినయ్యా అని చెప్పని అంటాడా? ఏమంటాడు? రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు, చేపను అడిగితే చేపనే ఇస్తాడు. అంటే ఆ బిడ్డల ఎడల మనం చూపించినటువంటి ప్రేమ అంత అధికమై ఉన్నప్పుడు దేవుడు తన స్వరూపంలో నిర్మించుకున్నటువంటి మనుషుల పట్ల ఆయన ప్రేమ లేని వాడిగా ఎందుకు ఉంటాడు? దేవుడు కోరుకున్న ఉద్దేశం ఏంటి అనంటే, తన పోలిక చొప్పున నిర్మించబడిన వ్యక్తి, ఆయన సృజించుకున్నటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే, వారు నా నామ మహిమ నిమిత్తమై నేను సృజించుకొని ఉన్నాను అని అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన పని ఏంటి అంటే దేవునికి మహిమకరంగా జీవించటమే, దేవుని సంతోషపెట్టేవారుగా జీవించటమే, దేవుణ్ణి గణపరిచేవారుగా జీవించటమే, దేవునికి ఇష్టమైన వారుగా జీవించడమే, దేవుడు కోరుకున్న ఆలోచనకు తగినట్లుగా జీవించడమే. కానీ మనిషి వివిధమైన తంత్రాలను కల్పించుకొని దేవునికి దూరస్తుడుగా మిగిలిపోతూ ఉన్నాడు. దేవుడు నేర్పుతున్న పాఠం ఒకటి, దేవుడు చేస్తున్న ఆలోచన ఒకటి, దేవుడు కోరుకున్న కోరిక ఒకటి, మనిషి యొక్క ప్రవర్తనలో ఉన్న విధానము
మరొకటిగా కనబడుతుంది. అందుకే 6వ అధ్యాయంలో మనుషుల యొక్క స్థితి మనం పరిశీలన చేసినప్పుడు 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. అదండి, దేవుడు సృజించాడు, దేవుడు కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. తన పోలిక చొప్పున నిర్మించుకున్నటువంటి మనుషులు, దేవునికి మహిమార్థమై జీవించాల్సినటువంటి మనుషులు, వీరు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి నచ్చినటువంటి మార్గాల్లో నడవకుండా దేవునికి అయిష్టమైనటువంటి మార్గాల్లో నడుస్తూ, దేవుడు వారి యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఉన్నప్పుడు వారి ఊహంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉందట. వారి హృదయము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉంది. దేవునికి నచ్చిన ఆలోచనలు లేవు, దేవుని మహిమపరుద్దామన్న గ్రహింపు లేదు. అయ్యో, ఈ భూమి మీద నేను బ్రతుకుతూ ఉన్నానంటే కేవలము దేవుని కృపే కదా. దేవుడి యొక్క కనికరము లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క సన్నిధి నాతో ఉండకపోతే ఈ భూమి మీద నేను బ్రతకడానికి అవకాశమే లేదు. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ కృపను ఎవరు గుర్తించుకోగలుగుతున్నారు? దేవుని కార్యాలు మన కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మన ఆలోచనలకు గోచరము కానే కావండి. ప్రమాదం వచ్చినప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క విలువేంటో. కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క విలువేంటో. ఎందుకు దేవుడు నిన్ను కోరుకున్నాడు? దేవుడు మహిమపరచడానికి ఇక ఏవీ లేవా అనంటే, దేవుని మహిమపరచడానికి కావలసినవన్నీ కూడా సృష్టే దేవుని మహిమపరుస్తూ ఉంది. చదువుదామా కీర్తనల భాగము 19వ అధ్యాయము, కీర్తనలు 19:1 నుండి. ఆకాశములు ఆ దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. చాలండి, ఎలా ఉన్నాయి ఈ మాటలు? సృష్టి దేవునిని మహిమపరుస్తుంది. దేవుడు నిర్మించినటువంటి సృష్టి, ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉంది. ఎలాగో దేవుని మహిమనంటే, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, కలకత్తా వెళ్ళు, ఢిల్లీ వెళ్ళు, లేకపోతే అమెరికా వెళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళు, సూర్యుడు ఉంటాడా ఉండడా? అంటే దేవుని మహిమను భూమి అంతటా, ఈ భూమి మీద బ్రతికి బట్టగడుతున్న ప్రతి మనిషికి అవగాహన కలగాల్సినటువంటి ఆలోచన ఏమిటి అంటే, సూర్యుడు ఇక్కడ నువ్వు చూసే సూర్యుడు ఒక్కడే, అక్కడ నువ్వు చూసే సూర్యుడు కూడా 10 సూర్యుడు లేరు, దేశానికి ఒక సూర్యుడు లేడు. ఒక్క సూర్యుడే అనేక దేశాల్లో కనబడుతున్నాడు. ఇది దేవుని యొక్క మహిమ కాదా? రెండోది ఏమని? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము పగటికి పగలు బోధ చేస్తూ ఉంది, రాత్రికి తెలుపుచూ ఉన్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. అదండి, వాటికి మాట ఉందా? వాటి స్వరం ఉందా? దేవుని యొక్క పని ఏదైతే ఆయన ఆజ్ఞాపించాడో ఆ పనిని కొనసాగిస్తూ ఉన్నాయి. దేవుని మహిమను అవి వివరిస్తూ ఉన్నాయి. పగటికి పగలు సూర్యుడు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాడు, రాత్రికి చంద్రుడు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాడు, ఆకాశంలో ఉన్న నక్షత్రములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసిన నక్షత్రములు, నువ్వు ఎంత దూరమన్నా వెళ్ళు, ఏ ప్రదేశానికన్నా వెళ్ళు, అక్కడికి వెళ్ళి చూసినా కూడా నక్షత్రాలు కనబడతాయి. దేవుని యొక్క మహిమను ఆకాశము వివరిస్తూ ఉంది.
అంతటితో ఆయన సరిపెట్టుకోలేదు. రెండవది చదువుదాం అక్కడ ఒక మాట, యెషయా గ్రంథంలోని 43వ అధ్యాయము 20వ వచనం. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయిస్తున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము ప్రచురము చేయుదురు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను ఘనపరచుచున్నవి. అంటే జంతువులు కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయట. దేవుడు చేసిన అద్భుత సృష్టిని సంతోషిస్తూ ఆనందిస్తూ అవి దేవుని యొక్క కార్యాలను అనుభవిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాయి. ఈ ఘనత కంటే మరలా తిరిగి దేవదూతలు కూడా దేవుని ఘనపరుస్తూ ఉన్నాయి. అదే యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయము 2వ వచనం నుండి, ఆయనకు పైగా శరాపులు నిలిచిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండురి. చాలండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానములతో దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఎవరు వీరు? దేవుని యొక్క దూతలు. మనం గమనించినట్లయితే ఆకాశము దేవుని మహిమను వివరిస్తూ ఉంది, జంతువులు దేవుని గణపరుస్తూ ఉన్నాయి, అలాగే దేవుని యొక్క దూతలు కూడా దేవుని గణపరుస్తూ ఉన్నాయి. ఈ ఘనత ఆయనకి సరిపోదా? ఈ మహిమ ఆయనకి సరిపోదా? ఆయన నిన్ను నన్ను సృష్టించుకున్నటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ స్వరాన్ని వినాలని కోరుకుంటున్నాడు, నీ మాట వినాలని కోరుకుంటున్నాడు. నీ మాట కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ మాట కొరకు ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవుని మహిమపరచాలని, నువ్వు దేవుని స్తుతించాలని, నీ నోటి ద్వారా దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎంత ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తున్నాడు. అయ్యో, దేవదూతల యొక్క మహిమతో ఆయన సరిపెట్టుకోలేదు. ఇదిగో ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నప్పటికీ ఆయన దానితో సరిపెట్టుకోలేదు. ఇదిగో జంతువులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, అయినా వాటితో సరిపెట్టుకోలేదు. ఇదిగో నీ ద్వారా వచ్చే స్తుతి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు పలికే మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవుని మహిమ కొరకు జీవించే ఆ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటున్న మాట ఏమిటి తెలుసా? నేను సృజించినటువంటి మనుష్యులు అని అంటున్నాడు. ఎందుకోసమనంటే నా నామ మహిమ నిమిత్తమై నేను సృజించుకున్నాను అంటున్నాడు. దేవుని నామాన్ని ఘనపరచాలని మనిషిని సృజించాడు. మరి మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంది? మనిషి యొక్క ఆలోచన ఎలాగుంది? దేని వైపు మనిషి ప్రయాసపడుతున్నాడు? దేని వైపు మనిషి పరుగులు చేస్తున్నాడు? దేని కొరకు మనిషి ఆసక్తి కలిగి ఉన్నాడు? ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకసారి ఈ లోకంలో ఉన్నప్పుడు సర్వ మానవాళిని కనుక మన కనుదృష్టితో మనమే గమనించినట్లయితే మనిషి యొక్క పోకడ ఎటువైపు ఉంది? మనిషి యొక్క నడవడిక ఎటువైపు ఉంది? మనిషి యొక్క ఆలోచన విధానం ఎటువైపు ఉంది? దేవుడే మనుషులు సృజిస్తే దేవుని కొరకు బ్రతకకుండా నువ్వు ఎవరి కోసం ప్రయాణిస్తున్నావు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? ఎవరి కోసం నీవు
నీ వ్యయమంతటిని ఖర్చు పెట్టుకుంటా ఉన్నావు? ఎవరి కోసం నీ యొక్క శక్తిని అంతటిని ఖర్చు పెట్టుకుంటా ఉన్నావు? ఎవరి కొరకు నీ యొక్క ఆరోగ్యమును ఖర్చు పెట్టుకుంటా ఉన్నావు? దేని కొరకు నీవు ప్రయాసపడుతున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి మహిమ నిమిత్తమై దేవుడు ఈ లోకంలో సృష్టికర్త అయిన దేవుడు నిన్ను సృజించాడే. మరి నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? నీ మాట తీరు ఎలాగుండాలి? ఈ భూమి మీద బ్రతికి జీవము మన హృదయంలో ఉండగా పొందుకున్న మనం గర్విస్తే ఎలా? మన యొక్క ప్రాణం విలువ ఎంత? అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మామూలుగా అయితే 70 సంవత్సరాలకే దేవుడు మనకు హద్దును పెట్టాడే. మన యొక్క జీవితం గురించి బైబిల్ చెప్తున్నమాట, మనం అంతలో కనబడి ఇంతలో మాయమైపోయేటువంటి జీవితం అట. మనది సాగిపోయే నీడ వంటిదట మన జీవితం. నీటి బుడగ వంటిది మన జీవితం. యాకోబు అంటాడు, నేను పురుగు వంటి వాడిని అయ్యా అని అంటున్నాడు. ఎలాంటి జీవితం మంది? కానీ దేవుని ఉద్దేశంలో మనకిచ్చిన జ్ఞానం ఎలాంటిదో గుర్తు చేసుకుంటే, మనకిచ్చిన ఆధిక్యత ఎలాంటిదో గుర్తు చేసుకుంటే, కీర్తనలు 18వ కీర్తన ఎనిమిదవ కీర్తన కీర్తనలు 8, 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. నీ చేతిపైన అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? చాలండి. ఆకాశమును గుర్తు చేసుకోండి, సూర్యుడిని గుర్తు చేసుకోండి, వాటి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకోండి, వాటి యొక్క పనితీరుని జ్ఞాపకం చేసుకోండి. మన వాటికంటే మనం ఏమన్నా వీరులమా? గట్టిగా ఎండ తగిలితే దెబ్బకి చెట్టు నీడకు వస్తాం తట్టుకోలేక. ఎంత మన జీవితం? చలి పుడితే కూడా తట్టుకోలేమే, ఎండ వస్తే తట్టుకోలేమే, గాలి వస్తే తట్టుకోలేమే, ప్రతిదానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఇలాంటి జీవితం దేవుడిచ్చిన జ్ఞానం ఎలాంటిదో తెలుసా? తన క్రింద వచనంలో, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద, అదండి ఆయన చేతి పనులన్నిటి మీద ఈ అల్పుడైనటువంటి మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా? మనం సాగిపోయే నీడ వంటి వారమే, మన జీవితాలు అల్పమైనవే అయినప్పటికీ మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు అని అంటూనే మనిషికి ఇచ్చినటువంటి ఆధిక్యతను గుర్తు చేస్తా ఉన్నాడు. అయ్యా, ఇంత అల్పుడైనటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చిన ఆధిక్యత ఎలాంటిది తెలుసా? దేవుని కంటే మనిషిని కొంచెము తక్కువ అనిగా చేశాడట. ఎక్కడ వచ్చింది తేడా? అసలు ఎక్కడ ఉండాల్సిన వాడిని అక్కడే ఉంచినట్టయితే మట్టసంగా ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? కొంచెం తక్కువ అని చేశాడు కదా, ఇప్పుడు ఏమంటాడు తెలుసా? కొంచెమే కదా. ఆ కొంచెాన్ని అధిగమించి నేనే గొప్పవాడిని అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. జ్ఞానము వెర్రితనంగా మారిపోయినటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. అయ్యా బాబు, నువ్వు భూమి మీద బ్రతకరా నాయనా అని చెప్పానంటే, కాదు నేను చంద్రమండలం మీద బతుకుతాను, చంద్రుడి మీద నేను నివాసం ఉంటానని దేశాలు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. బ్రతకమని ఇచ్చిన అవకాశమేమో ఎక్కడ, ఉండమందేం ఎక్కడ, ఒక పట్టాన ఒక దేవుడిచ్చిన స్థలంలో ఉండటానికి మనిషి ఇష్టపడడం లేదు. అతను కోరుకుంటున్నాడు, నేను చంద్రమండలం మీద ఉండాలా, నేను అక్కడ ఉండాలా, నేను పైన ఉండాలా. నువ్వు ఉండమన్న స్థానంలో నువ్వు ఉంటే నీకు క్షేమంగా ఉంటావు.
కానీ అక్కడి నుంచి పడితే నీ స్థానం ఎక్కడ ఉంటుంది? మనిషి ప్రయోగం చేస్తున్నాడు, ప్రయోగాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి. జ్ఞానానికి మించి కొంచెం తక్కువనిగా చేశాడు కాబట్టి ఇదిగో దేవుని దగ్గరికి పోయి అక్కడే నివాసం ఉండాలని ఎన్నో వారి జ్ఞానానికి తగినటువంటి ఆలోచనలు వారు చేస్తూ ఉన్నారు. నిరర్థకమైపోతున్నారు. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నటికీ ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉండాలట వీళ్ళు? చంద్రమండలం మీద, చంద్రుడి పైన. చందమామ రావే కాదు, నేనే చంద్రమామ దగ్గరికి వెళ్తున్నానని చెప్పిన ప్రయోగాలు చేస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక రాకెట్ని ప్రయోగిస్తే మధ్యంతరంలోనది ఫెయిల్ అయిపోయి సముద్రంలో పడిపోయింది. మనిషి యొక్క ఆలోచన ఉండమన్న చోట ఉండటానికి ఇష్టపడడం లేదు. మహిమకరంగా జీవించాల్సినటువంటి దేవునికి మహిమకరంగా జీవించకుండా సృష్టికర్తను ప్రక్కన పెట్టేసి సృష్టిని పొగడటం మొదలుపెట్టాడు. సృష్టిని ఆధారం చేసుకోవడం మొదలుపెట్టాడు. సృష్టికి మొదలుపెట్టాడు. సృష్టికి లోబడ్డానికి ఇష్టపడుతున్నాడు కానీ సృష్టికర్తకు మాత్రం లోబడ్డానికి. సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మితిమీరినటువంటి ఆలోచనతోటి ఈ లోకము ప్రయాణం చేస్తూ ఉంది.